అంటే ఇప్పుడు మీరు పార్టీని వదిలి బయటకు వచ్చారు. అందులో తెలుగుదేశానికి బలమైనటువంటి ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. దాదాపుగా ఏంటంటే అంటే ఒక వార్ లాంటిది జరుగుతున్నది బిట్వీన్ తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ. అది దురదృష్టకరమైనటువంటి పరిమాణం అనుకోండి. అయితే ఇప్పుడు మీ మీద ఆరోపణలు ఉన్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులను కూడా బయటికి తీస్తారు అనేటువంటి వాదన ఒకటి అనిపిస్తుంది. ఆర్ యూ రెడీ టు ఫేస్ దట్? ఐఎమ్ రెడీ, ఆల్వేస్ రెడీ, ఎనీ టైం. ఏ వర్క్ కానీ ఎనీ టైం ఎప్పుడైనా ఇబ్బంది లేదు నాకు. నేను చాలా చక్కగా 5 ఏళ్ళు చేశాను. చిన్న పని వెల్లంపల్లి శ్రీను ఇట్లా చేశాడు అనుకుంటే ఈ రోజు నేను రాజకీయాలను తప్పుకుంటా. వాళ్ళు ఆరోపించినా కానీ ఫలానా ఆరోపణ అని కానీ నేను వాళ్ళలాగా భయపడిన వ్యక్తి కాదు. అందుకని మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దుర్గగుడి మాన్యాలు ఏదో కొంత ఆక్రమణ చేశారు, అవన్నీ మేము బయటికి తీస్తున్నామని ఒకళ్ళిద్దరు తెలుగుదేశం నాయకులు వ్యాఖ్యానించారు. నేను అమ్మవారి భక్తుడిని సార్, దుర్గమ్మవారి భక్తుడిని నేను. అటువంటి ఆరోపణలు పూర్తి నిరాధారణం. దేవుడికి అవసరమైతే ₹1 మేము చందా ఇచ్చి ఆ వంశంలో పుట్టినోడు నేను. అమ్మవారి ఆస్తులతో తీసుకోవాల్సిన పని నాకైతే లేదు. అన్నీ పూర్తి నిరాధారం. ఏదో ఒకటి బురద జల్లాలి కదా అని చెప్పని నేను దానికి చెప్తున్నా కదా. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నా కూడా భయపడకుండా నేను బయటకు వచ్చే ఈరోజు. ఇప్పుడు అటువంటివి ఉంటే కనుక ఈరోజు బీజేపీలో కొంతమంది ఎందుకు కొనసాగుతున్నారు? ఇటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే అధికార పార్టీతో తెలుగుదేశంతో ఇబ్బందులు వస్తాయి. బీజేపీ షెల్టర్లో ఉంటే కనుక అవన్నీ సేఫ్గా ఉండొచ్చు అని చెప్పని నేను బయటకు వచ్చే కదా ఈరోజు. నేను ప్రతిపక్షంగా వచ్చాను. మీకు ఎటువంటి ఇది లేదు. ఐఎమ్ రెడీ టు ఫేస్. నేను రెడీగా ఉన్నా. మీరు ఎటువంటి ఆరోపణలనే కానీ రుజువు చేస్తే ఈ క్షణం నేను అన్ని రాజకీయాల నుంచి పూర్తిగా తొలుగుతా, దాంట్లో డౌటే లేదు నాకు. సో మీ బాటలో నడవడానికి ఇంకా బీజేపీ నాయకులు ఎవరైనా ఉన్నారా? ఆల్మోస్ట్ మీరు కొన్నాళ్ళు వెయిట్ చేయండి. తప్పకుండా ఇదే విధంగా కనుక నడిస్తే, ఇప్పటికే కానీ భారతీయ జనతా పార్టీలో కనుక మార్పు రాకపోతే ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఆకుల సత్యనారాయణ గారిని చూశారు, ఆల్రెడీ రాజమండ్రి ఎమ్మెల్యే గారు. ఆయనతో మన విష్ణుకుమార్ రాజు గారు కాదు ఎమ్మెల్యే గారితో టీడీపీ ఎమ్మెల్యే ఆయన పేరు మన బుచ్చే చౌదరి గారితో ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆయన. విష్ణుకుమార్ రాజు గారు ఫ్లోర్ లీడరు, ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారు కాన్స్టిట్యున్సీలో. కానీ బీజేపీ అనేది ఒక సైద్ధాంతిక పార్టీ. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. వాళ్ళు మీలాగా బయటకు వచ్చేంత పరిస్థితి ఉండకపోవచ్చేమో కదా. ఉండకపోవచ్చు. ఇప్పుడు మా మంత్రి గారు మన మాణిక్యాలరావు ఉన్నారు, మినిస్టర్ గారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అతను తెలియకుండా మార్కెట్ బోర్డు వేశారు. ఆయన మంత్రిగా ఉండి అదంతా మన మీడియాలో కూడా చూసాం. ఆయన రాజీనామా లేక పంపించేశాడని చెప్పి కూడా ఆయన రోల్ లేదని 100%. ఇప్పుడు సీఎంఏ డైరెక్ట్గా వితౌట్ మంత్రి లేకుండా రివ్యూలు జరిపేసేసి ప్రిన్సిపల్ సెక్రటరీలతో చేసేస్తుంటే మంత్రులకు ఏముంటుందండి దీంట్లో? ఇప్పుడు మాణిక్యాలరావు గారు ఒక కింద స్టేజ్ నుంచి వచ్చి దాదాపు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసి బీజేపీలో ఈరోజు ఆయన పగ్గాలు తీసుకోవడం జరిగింది. అటువంటి మంత్రి నేను రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పని మనం ఊహాగానాలు కూడా ఆల్రెడీ విన్నాం మనం అన్నీ కూడా. మాణిక్యాలరావురే. ఎందుకంటే ఆయన తెలియకుండా మార్కెట్ ఆడేయడం కానీ, ఆయన తెలియకుండా అధికారులు నియమించడం కానీ, ఆయన మీద పెత్తనం చెలాయించడంగా తెలుగుదేశం వాళ్ళకి ప్రోత్సహించడం కానీ, ఇవన్నీ ఒక మంత్రికే ఉంటే ఆఫ్టర్ ఆల్ మీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు. మాణిక్యాలరావు గారికి ఉందా పరిస్థితి? కామినేని శ్రీనివాసరావు గారికి కూడా ఉందా? అంటే కామినేని గారికి మరి ఆయన అడ్జస్ట్ అవుతారో తెలియదు. ఆయన ఎప్పుడు మరి బహిరంగంగా బయటపడలేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏమైనా ప్రత్యేకంగా చూస్తున్నారైతే మాకు తెలియదు. కానీ మాణిక్యాలరావు సఫర్ అయింది వాస్తవం, ఆకుల సత్యనారాయణ గారు సఫర్ అయింది వాస్తవం. అదేవిధంగా విష్ణుకుమార్ రాజు గారు బహిరంగానే మనకి బయట చెప్పారు. ఇవన్నీ మన గోకరాజు గంగరాజు గారు ఒక ఎంపీగా నేను మరుగుదొడ్లు కట్టిస్తుంటే కూడా ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారు. ఆయన డబ్బులతో నేను కట్టిస్తాను, గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబ్బు తీసుకుంటారంటే ఆయన 7 కాన్స్టిట్యున్సీలు ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించారనేది ఆయన బహిరంగంగా చెప్పారు. ఆయన నరసాపురం ఎంపీ గారు. మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీ ఆడిస్తుందో మనం అర్థం చేసుకోండి. దీంట్లో ఇవన్నీ కూడా నేను చెప్పినవి కావు. మీరు పాత రోజుల్లోకి వెళ్తే ఇవన్నీ అర్థమవుతున్నాయి. వాళ్ళు అడ్జస్ట్ కాగలుగుతున్నారు. నాలాంటి వాడు ఇక ఉండలేము. ఇక్కడ ఉండి మా ప్రజలకి న్యాయం చేయలేను, నాకుగా నేను కూడా న్యాయం చేసుకోలేను. ఇప్పుడు నా మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పని మీరు ఫలానా టీడీపీ నాయకులు చెప్పారన్నారు. 2.5 ఏళ్ళు ఉంది ఇంకా అధికారం రావడానికి. ఈ 2.5 ఏళ్ళలో మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీలు ఏంటి? మీరు దేనికి రమ్మని నేను వచ్చి సహకరిస్తాను, నేను ఇబ్బంది లేదు. నేను వెల్లంపల్లి శ్రీనివాస్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్ న్యూస్.